శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి వారి జీవితంలో యోగించే దశలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ దశల్లో ఎటువంటి ఫలితాలు రావచ్చు, వాటిని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి రాశ్యాధిపతి శని భగవానుడికి మూల త్రికోణ రాశి, సహజ లాభస్థానం అన్నది మన కుంభరాశి. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారు పెట్టుబడిదారులుగా ఉంటారు. ఎవరైతే జీవితంలో పైకి వస్తున్నారో అటువంటి వారికి ప్రోత్సహించడం, వారికి ధనం అప్పిచ్చి జీవితంలో పైకి తీసుకురావడం, ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కువగా పెట్టుబడి వర్గంలో ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కూడా వీళ్ళు ముందుగానే గమనించి ఏ సంస్థలో పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఎక్కడ భూమి కొంటే బాగుంటుంది అన్న విషయాన్ని ఆలోచిస్తూ తగు విధంగా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాశికి రాశ్యాధిపతి శని భగవానుడు. అందువల్ల ఈ రాశి వారికి శని మహాదశ జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఆ దశలో వీళ్ళు జీవితంలో నిలదొక్కుంటారు, గొప్పగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అలాగే పొలాలు భూములు కొంటారు. అయితే వీళ్ళు సంపాదించింది వీళ్ళు అనుభవించలేకపోతూ ఉంటారు అన్నమాట. ధనం వీళ్ళు సంపాదిస్తారు, అది వేరే చోట ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాడు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి శని మహాదశ బాగా యోగిస్తుంది, జీవితంలో నిలదొక్కునేలా చేస్తుంది, మంచి అనుభవం నేర్పుతుంది. జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏం చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అన్న విషయాన్ని చెప్తూ ఉంటుంది. అందుకని వీళ్ళు శని మహాదశలో చాలా పొదుపుగా సంపాదించిన ధనం అంతా కూడా ఇతరులకి ఇవ్వడం వల్ల కానీ, లేదంటే వారి పిల్లలకి ఏదో స్థిరాస్తి కొని ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఓకే, శని మహాదశ అన్నది ఈ జీవితంలో చాలా బాగా నిలదొక్కునేలాగా అనుభవాన్ని నేర్పుతుంది. జీవితంలో గుణపాఠాలన్నీ ఇక్కడే నేర్చుకుంటాడు. దాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చే బుధ మహాదశ పంచమ అష్టమాధిపతిగా తన యొక్క తెలివితేటలతో, లాజిక్తో తను సంపాదించిన ధనాన్ని ఇంకా వృద్ధిపరిచే విధంగా చేయడం జరుగుతుంది. అదే విద్యార్థి దశలో వచ్చినప్పుడు విద్యలో బాగా రాణిస్తాడంటే రీసెర్చ్ ఓరియంటెడ్ మాట. ఒక డాక్టరేట్ డిగ్రీ సంపాదించినంతగా ఆ సబ్జెక్ట్ని అంత లోతుగా చదవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మంచి ఉన్నత స్థాయి విద్యావేత్తగా, ఒక వ్యాపారవేత్తగా తెలుసుకుంటాడు. అంటే కేవలం ఆలోచనతో ధనాన్ని సంపాదించే విధంగా సూక్ష్మ పద్ధతిలో నేర్చుకుంటాడు. మంచి లాజిక్కు, అలాగే ఎక్కడ పెట్టుబడితే ఎరుగుతుంది, ఎవరికి ఇస్తే తిరిగి వాడు మనకి ఇస్తాడు అనే విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా ధనాన్ని ఇన్వెస్ట్ చేసి, అటు షేర్ మార్కెట్లో కానీ ఏ విధంగా ఇన్వెస్ట్ చేసినా కూడా కలిసి వచ్చే విధంగా అంత అనుభవాన్ని, అంత జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాడు స్వభావసిద్ధంగా బుధ మహాదశలో. ఇది కంటిన్యూగా వస్తాయన్నమాట. ఈ శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, అంటే 36 సంవత్సరాలు జీవితంలో యోగించాలంటే ఈ దశలో ఇతనికి 3, 4 దశలుగా వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జీవితంలో స్థిరపడి 36 సంవత్సరాలు మరి ఒక రాజులా బతికే అవకాశం ఉంది. అందుకనే సాధారణంగా ఈ ప్రారంభ జీవితంలో కుంభరాశి వారు 36 సంవత్సరాలు వచ్చేదాకా కూడా పెద్దగా ఏమీ సాధించలేకపోతూ ఉంటారు. అటు వ్యాపారంలో ఫెయిల్ కనబడుతుంటుంది, ప్రేమలో ఫెయిల్ అవుతుంటారు, జీవితంలో ఏమీ సాధించలేకపోతూ ఉంటారు. అయితే వీళ్ళ వల్ల ఇతరులు బాగుపడుతూ ఉంటారు. ఆ 36వ సంవత్సరం దాటే కొద్దిగా జ్ఞానోదయం అయి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించి అప్పుడు కొంత జీవితంలో స్థిరపడుతూ ఉంటారు. ఏదైనా వీళ్ళకి 36 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఏదైనా సంపాదించుకున్నట్టు, లేదంటే మళ్ళీ అటు ఇటుగానే నడుస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ ఈ 2 దశలు యోగిస్తుంది. ఈ బుధ మహాదశ అయిపోయిన తర్వాత మధ్యలో 7 సంవత్సరాలు కేతు మహాదశ వస్తుంది. అది మళ్ళీ ఇంటర్వెల్ లాంటిది. ఆ 7 సంవత్సరాలు పెద్ద గ్రోత్ ఏమి కనబడదు, ఏదో ఇంటర్వెల్లో టీ తాగినట్టు ఉంటుంది. దాని తర్వాత వచ్చే శుక్ర మహాదశ అంటే 20 సంవత్సరాలు. అది
అప్పటికి 43 నుంచి 63 సంవత్సరాల మధ్యలో వస్తుంది. ఇంకా ఆ టైంలో శుక్రమాదశ వస్తే ఎలా ఉంటుంది? అప్పుడు జాతకంలో వాడు ఉన్నటువంటి స్థితిని బట్టి అప్పుడు దాకా సంపాదించిన ధనాన్ని మరి ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడము, వివాహం ద్వారా అనుభవించడం, అనేక రకాల అనుభవాలు, అనేక రకాల కోరికలు ఇవన్నీ రావడం జరుగుతుంది. అప్పుడే కొత్త బంధువులు, కొత్త చుట్టాలందరూ కూడా తయారవుతూ ఉంటారు. ఎక్కడెక్కడో వచ్చి ఈ జాతకుడిని ఆశ్రయిస్తుంటారు. జాతకుడు అందరినీ కూడా పోషిస్తూ ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. అదే టైంలో సినిమా తీయడం కానీ, సినిమా తీసినంత అనుభవం పొందడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద శుక్ర మహాదశ ఈ జాతకుడికి యోగ దశ. అంటే జీవితం అనుభవిస్తాడు. సంపాదించడానికి ఒక దశ ఉంటుంది, కష్టపడినాక ఒక దశ ఉంటుంది. ఇది ఆనందంగా అనుభవించడానికి ఈ శుక్ర మహాదశ ఈ కుంభలగ్నం వారికి అనుభవంలోకి రావడం జరుగుతుంది. ఒక 20 సంవత్సరాలు హ్యాపీ. ఇక దాని తర్వాత రాహు, ఇదొక 18 సంవత్సరాలు రాహు మహాదశ. ఈ కుంభరాశి వారికి లగ్నాధిపతిగా మరి ఆ కుంభరాశిలో ఈ రాహు దశలో వీళ్ళు అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ, అటు సినిమా రంగంలో కానీ, మరి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తుల్లాగా బ్లాక్ మార్కెటింగో, స్మగ్లింగో, ఈ లిక్కర్ వ్యాపారం, అంటే సొసైటీకి తప్పు అనిపించేవి, అంటే కొన్ని న్యాయబద్ధంగా ఉంటాయి లిక్కర్ వ్యాపారం లాంటిది, కానీ అది కొన్ని సమాజాలకు తప్పుగా ఉంటుంటుంది అన్నమాట. అలాగా అటువంటి భయం లేకుండా ఎటువంటి ప్రభుత్వ భయం కానీ, ధర్మం విషయం కానీ ఏది పడితే అది చేస్తుంటారు అన్నమాట. అటువంటి వ్యాపారాలు చేయడం, సాధారణంగా ఈ కోళ్ల ఫారాలని, లేదంటే ఆవుల్ని మరి సరే ఇటువంటి బిజినెస్లు చేసి సంపాదించడం కూడా ఈ రాహు మహాదశలో కనబడుతూ ఉంటుంది. అయితే దానికి పనిష్మెంట్ కూడా అక్కడే రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా రాహు దశలో ఈ జాతకులు ఎంత ధర్మబద్ధంగా, కర్మబద్ధంగా అది అక్కడ ఉన్నటువంటి వీళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ ఉంటే చక్కగా హ్యాపీగా ఉంటుంది. వైద్య వృత్తికి కారణం అవుతుంటుంది. సైంటిస్టులుగా మారచ్చు, సాఫ్ట్వేర్లుగా మారచ్చు, యానిమేషన్లో రాణించవచ్చు. బట్ ఏదైనా రాహు అన్నది వాళ్ళు పెద్దవాళ్ళు బట్టి, జాతకుడి యొక్క ఆలోచనను బట్టి, సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా రాహు మాత్రం జీవితంలో ఖచ్చితంగా పైకి తీసుకెళ్తుంది కుంభరాశి వారికి. కానీ దాని తర్వాత స్థితి అన్నది వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి కంపల్సరీగా ఉంటుంది. ఈ 4 దశలు ఈ కుంభరాశి వారికి యోగించే దశలు. ఇక బాగా ఇబ్బంది పెట్టే మహాదశ రవి దశ. రవి పనిష్మెంట్ ప్లానెట్ లాంటి వాడు, అంటే గ్రహరాజు కదా. ప్రజల్ని శిక్షించాలన్నా, రక్షించాలన్నా, ఫుడ్ పెట్టాలన్నా, జైల్లో పెట్టాలన్నా రాజే కదా పూర్వకాలం. ఇప్పుడు కూడా రవి అదే పని చేస్తాడు. ఇప్పటిదాకా జాతకుడు కరెక్ట్గా నడవడిగా ఉండి ప్రభుత్వానికి అన్నీ సక్రమంగా చెల్లిస్తూ కరెక్ట్గా ఉంటే రవి దశలో బ్రహ్మాండమైన పదవి, రాజకీయ పదవి ఇస్తాడు. లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్, లేదంటే హెల్త్ పరమైన ఇబ్బందులు, అటు మంచం మీదన్నా పడుకోబెడతాడు, లేదా హాస్పిటల్ అన్నా పడుకోబెడతాడు, లేదా జైలు కన్నా పంపిస్తాడు. లేకపోతే ఈ ఈడీ రైట్స్ అయ్యి మొత్తం సర్వం ప్రభుత్వానికి కట్టవలసి ఉంటుందన్నమాట. అది రవి దశ ఈ జాతకుడికి ఇచ్చే పనిష్మెంట్. అదే నిజాయితీగా ఉంటే ఒక ఎమ్మెల్సీగానో నామినేటెడ్ పోస్ట్ అన్నా రావచ్చు, ఒక ధర్మకర్తగా ఏదైనా దేవస్థానానికి వెళ్ళొచ్చు. అది వీళ్ళ బట్టి ఉంటుంది. దాని తర్వాత చంద్రమహాదశ, షష్టాధిపతి. ఒక విధంగా భార్యతో విరోధాలు రావచ్చు, తల్లిగారితో విభేదాలు రావచ్చు, ఆస్తి వలన ఈ సంపాదించిన ఆస్తి ఎక్కువైపోతే బంధువులతో విరోధాలు రావచ్చు, ఏదైనా కొంతమందికి హెల్త్ పరమైన ఇబ్బందులు కూడా రావచ్చు. షష్టాధిపతి దశ కాబట్టి ఈ చంద్రమహాదశ పెద్దగా యోగించదు. ఇంకా కుజుడు సరే ఎప్పుడూ కూడా దగ్గర బంధువులతో గొడవలు, భార్యతో విభేదాలు. అంటే ఈ దశలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కుంభరాశి వారికి ఎక్కువ ధనం సంపాదిస్తే ఈ చంద్ర రవి కుజ దశలు ఇబ్బంది పెడుతుంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా వ్యవహరిస్తే మొత్తం మీద ఎక్కువ సమయం ఉపయోగించే దశలు ఈ కుంభరాశి వారికి ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అటు కొంతవరకు వారి కొరకు, వారి భార్య పిల్లల కొరకు ఆలోచిస్తే నెంబర్ 1. ఊరోళ్ళ కొరకు, వాళ్ళ కొరకు, వీరి కొరకు, అక్కలేని వారి కొరకు ఆలోచిస్తే, అంటే అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వారికి కంచాలని చెప్తూ ఉంటారు. అలా ప్రవర్తిస్తే మాత్రం చివరికి వీళ్ళకి ఏమీ లేకుండా పోవడం జరుగుద్ది. స్వస్తి.